జై శ్రీరామకృష్ణ. భగవత్ సాక్షాత్కారానికి ప్రధాన నియమము. బోధామృతం నుండి. మాయాబంధము నుంచి తప్పించుకునే మార్గం ఏమిటి? అందుకోసము పరితపించే వారికి భగవంతుడే మార్గాన్ని చూపుతాడు. కావలసింది నిరంతర పరితాపము. భగవంతుణ్ణి పొందడానికి ఉపాయం ఏమిటి అని శిష్యుడొకడు అడగ్గా గురుదేవుడు ఇలా అన్నాడు: భగవంతుడి కోసము నువ్వు పరితపించగలవా? విలపించగలవా? భార్య కోసమో, బిడ్డల కోసమో, ధనము కోసమో లోకుల కడవల కొద్ది కన్నీటిని కారుస్తారు లోకులు. కానీ భగవంతుడి కోసము విలపించేవారెవరు? బిడ్డ ఆటల్లో లీనమై ఉన్నంత దాకా తల్లి వంటను, ఇతర గృహకృత్యాలను చేసుకుంటుంది. కానీ బిడ్డ ఆట వస్తువులతో సంతృప్తి పొందాక వాటిని అవతలికి తోసి పారేసి తల్లి కోసము విలపిస్తే తల్లి ఇక జాగు చేయలేదు, వంట ఇంట్లో ఉండలేదు. బహుశా పొయ్యి మీద నుంచి వంటకుండను జార విడిచి మా నాయన, మా తండ్రి అంటూ ఆత్రంతో బిడ్డ వద్దకు పరిగెత్తి ఎత్తుకుంటుంది. జై శ్రీరామకృష్ణ. ఎవడి పరితాపము తీవ్రమై ఉంటుందో, ఏకాగ్రత గాఢమై ఉంటుందో అతడు శీఘ్రంగా భగవంతుణ్ణి కాంచగలడు. భగవంతుణ్ణి చూడలేకపోయానే అని 3 రోజులు తీవ్ర పరితాపము పొందనివ్వండి. మనిషి ఈ కలియుగంలో భగవద్ అనుగ్రహము పొందగలుగుతాడు. జై శ్రీరామకృష్ణ. చందమామ అందరికీ మామే, అలాగే భగవంతుడు అందరి యొక్క సొమ్ము. భగవంతుణ్ణి ప్రార్థించడానికి అందరికీ హక్కు ఉంది. మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ఎవరు ప్రార్థిస్తాడో వాడు సాక్షాత్కార భాగ్యము పొందగలడు. ఆయన్ను ప్రార్థించే నువ్వు ఆ మహాభాగ్యాన్ని పొందగలవు. జై శ్రీరామకృష్ణ. నిజంగా నిశ్చయంగా చెప్తున్నాను, వినండి. భగవంతుడికై పరితపించేవాడు ఆయన్ను కనుగొంటాడు. దీనిలోని సత్యాన్ని స్వయంగా మీ జీవితంలోనే పరీక్షించుకోండి. వెళ్ళి 3 రోజులు త్రికరణ శుద్ధిగా ప్రయత్నించండి. తప్పక విజయాన్ని పొందుతారు. జై శ్రీరామకృష్ణ. చలించని భక్తి, తిరుగులేని శ్రద్ధ ఉసగమని జగజ్జనని వేడుకోండి. భక్తుడి బలము ఎందులో ఉంది? అతడు భగవంతుడి బిడ్డ. ఆశ్రువులే అతడి బ్రహ్మాస్త్రము. మారాం పట్టి ఏడ్చే బిడ్డ కోరికను తల్లి తీర్చే రీతిలో విలపిస్తున్న తన బిడ్డ కోరిక ఎలాంటిదైనా భగవానుడు తప్పక తీరుస్తాడు. గురుదేవుడితో ఒక వ్యక్తి ఇలా అన్నాడు: నాకిప్పుడు 75 ఏండ్లు. 14 ఏళ్లుగా భగవంతుణ్ణి అన్వేషిస్తున్నాను. అనేక గురువుల ఉపదేశాలను అనుసరించాను. సమస్త పుణ్యస్థలాలను దర్శించాను. అనేక మహాత్ములను దర్శించాను. కానీ నాకేమీ లభించలేదు. అందుకు గురుదేవుడు ఇలా జవాబిచ్చాడు: నిజంగా నిశ్చయంగా చెప్తున్నాను, విను. భగవంతుడికై పరితపించేవాడు ఆయన్ను కనుగొనే తీరుతాడు. నన్ను చూసి ధైర్యం వహించు. జై శ్రీరామకృష్ణ. అమ్మా, నాకు ఆకలి అయినప్పుడు నన్ను లేపు అని బిడ్డ పలకగా, నాయనా, నీ ఆకలే నిన్ను లేపుతుంది అని తల్లి జవాబిచ్చింది. బొమ్మల కోసమో డబ్బు కోసమో పోరు పెట్టి ఏడుస్తూ తల్లిని పీడించే బిడ్డ మాదిరి ఎవడు భగవంతుడు తనకు ఆప్తుడని తెలుసుకొని ఆయన్ను చూడ్డానికి లోపల వెక్కి వెక్కి ఏడుస్తాడో అతడికి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. నిష్కపటంగా అలా బతిమాలుకునేవాడికి, తనకై వెదుకులాడే భక్తుడికి కనిపించకుండా భగవంతుడు దాగి ఉండలేడు. జై శ్రీరామకృష్ణ. వీథి నాటకాలను చూశారు కదా. వాటిలో కృష్ణలీల నాటకంలో తాళ మృదంగాదులతో పాటగాళ్ళు వెలుగెత్తి రావయ్యా ఓ కృష్ణ, ఇమ్ము దర్శనము అని పాడుతున్నంతసేపు
కృష్ణవేషధారి వారి ఘోషను కొంచెమైనా పట్టించుకోడు. చుట్టూ కాలుస్తూ తెరచాటున వేషాలు వేసే చోట కూర్చొని దగ్గరి వారితో ప్రగల్భాలు కొడుతుంటాడు. వారి రోద అణిగి నారద మహర్షి మర్దనం మనోహరం అయిన కంఠస్వరంతో శరణం తవ చరణం భవహరణం మమ గోవింద అంటూ గానము ఆరంభించగానే కృష్ణుడు ఇక ఆలస్యం చేయక వెంటనే రంగము మీదికి ప్రత్యక్షమవుతాడు. సాధకుడు ప్రభు అనుగ్రహించు, నాకు దర్శనమివ్వు అంటూ ఊరక అరుస్తున్నంత వరకు జగత్ప్రభు దర్శనం ఇవ్వడు. భగవంతుడు సాక్షాత్కరించేటప్పుడు భక్తుడి హృదయము ప్రేమసాగరంలో లీనమై ఉంటుంది. అప్పుడెంతో ప్రశాంత చిత్తుడై ఉంటాడు. మునుపటి గోల అంతా పూర్తిగా అంతరిస్తుంది. ప్రేమపూరిత హృదయుడై మనసారా భక్తుడు ప్రార్థించగానే భగవానుడు ఇక ప్రత్యక్షమవటానికి నిమిషమైనా ఆలస్యం చేయలేడు. జై శ్రీరామకృష్ణ.